నమస్తే, వెల్కమ్ టు స్టార్ టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పల్లె స్థాయి నుండి ప్రపంచ స్థాయి విజేతల కొరకు క్రీడలు ప్రారంభం. పేకాట రాయులు అరెస్ట్. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసిన నేత సోనియా గాంధీ. వాడు నా ఇంటికి రావద్దు, మోహన్ బాబు సీరియస్. జాతీయ మానవ హక్కుల దినోత్సవం. టమాటో కొనుగోలును పరిశీలించిన పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, ఏడీఎం నారాయణమూర్తి. కలెక్టర్స్ సెంచినరీ హాల్లో జిల్లా అభివృద్ధి సమావేశం. పొంగూరు కండ్రిగా రిజర్వాయర్ను మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి పరిశీలన. స్పర్శ దర్శనం టికెట్లు కేవలం ఆన్లైన్లో మాత్రమే అందుబాటు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపాటు. షాద్నగర్ నియోజకవర్గం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో పల్లె స్థాయి నుంచి ప్రపంచ స్థాయి విజేతల కొరకు సీఎం కప్పు బాల బాలికల క్రీడలు ప్రారంభించారు. గ్రామాల్లో మండలాల్లో చదివే విద్యార్థులు క్రీడలో ప్రతిభను కనబర్చి గ్రామస్తులు మండల స్థాయి నుంచి కేంద్ర స్థాయి, పట్టణ స్థాయి, ప్రపంచ స్థాయిలో ప్రతిభను కనబర్చారని, వారి పేరు ప్రతిష్టలు దశా దిశలో వ్యాపింపజేయాలని, క్రీడల ద్వారా మానసిక ఉల్లాస ఉత్సాహాలు విద్యార్థులకు ఉంటాయని కేశంపేట సీఐ ఎస్ఐ తెలియపరిచారు. ఆటోలో అందరూ స్నేహపూర్వకంగా వ్యవహరించాలని, ఎవరూ ఎలాంటి తగాదాలు పెట్టుకోకూడదని, ఇవి కేవలం మనలో ప్రతిభను బయటపెట్టడానికి తప్ప ఎలాంటి విభేదాలు పెట్టుకోకూడదని, స్నేహపూర్వకంగా సోదరభావంతో అందరూ కలిసిమెలిసి ఉండాలని ఎంపీటీఓ రామచంద్రకుమార్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కేశంపేట సీఐ నరహరి, ఎస్ఐ రాజ్ కుమార్, మండల ఎంపీటీఓ రామచంద్రకుమార్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జహీరాబాద్ చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల గోవింద్పూర్లో మంగళవారం నాడు సాయంత్రం సమయంలో గోవింద్పూర్ గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 10 మంది పేకాట రాయులపై జహీరాబాద్ టౌన్ సీఐ శివలింగం, చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి వారి సిబ్బందితో రైడ్ చేసి వారి వద్ద నుండి ₹1,42,000 నగదు, 10 సెల్ ఫోన్లను, అదేవిధంగా 3 కార్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు చిరాగ్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఇక పెన గ్రామాల్లో ఎవరైనా పేకాట కాని, జూదం, మట్కా మరియు ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని టౌన్ సీఐ శివలింగం హెచ్చరించారు. పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేస్తున్న నేత సోనియా గాంధీ. టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు మంత్రి క్యాంపు కార్యాలయంలో ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు. కొత్తగూడెం కష్టంలో కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటూ పదవుల కోసం కాకుండా పార్టీ కోసం పనిచేసిన మహానేత సోనియా గాంధీ అని టీపీసీసీ సభ్యులు నాగ సీతారాములు అన్నారు. కొత్తగూడెంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. మాజీ జెడ్పీ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు, కాంగ్రెస్ నాయకులు ఆళ్ల మురళి, డాక్టర్ శంకర్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసిన అనంతరం నాగ సీతారాములు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయటంలో సోనియా గాంధీ కీలక పాత్ర పోషించి రాష్ట్ర ఏర్పాటు చేసిన ఘనత ఆమెదని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆమెకు ఎప్పుడూ రుణపడి ఉంటారని పేర్కొన్నారు. తన ఆరోగ్యం పరిస్థితి బాగాలేదని, ఆ సమయంలో కూడా తెలంగాణ ప్రజల గురించి ఆలోచించి ఎలాంటి పదవులు ఆశించకుండా పార్టీ కోసం పనిచేసిన సోనియా గాంధీ జీవితకాలం ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. పార్టీ అభ్యున్నతి కోసం కష్టపడ్డ కార్యకర్తను అధిష్టానం తప్పక గుర్తిస్తుందని, పార్టీ కాంగ్రెస్ లోకి వచ్చిన వారిని కూడా కలుపుకొని వెళ్లి అందరూ తమ పాత ఆలోచన విధానాన్ని వదిలేసి కాంగ్రెస్ విధానాలను పుణికిపుచ్చుకొని ప్రభుత్వం అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు, కాంగ్రెస్ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
మంచు మనోజ్ ను ఆయన భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు మోహన్ బాబు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఒకవైపు ఉంటుందన్నారు. ఇక నేను ఫిర్యాదు ఇస్తే ఎస్ఐ నాకు భద్రత ఇస్తామని అన్నారు. ఇప్పుడు కానిస్టేబుల్ వచ్చి నా బాడీగార్డును బయటకు పంపించింది. ఇక వేరే మనుషులను ఇంట్లోకి పంపారు. పోలీసుల మీద ఎంత దూరమైనా వెళ్లి ఫిర్యాదు చేస్తా అంటూ మంచు మనోజ్ వ్యాఖ్యానించారు. सिक्योरिटी मेरा बच्चा है अंदर मेरा बच्चा पगल కొట్టవయ్యా నా కూతురుందే లోపల తోడుదారే मेरा बच्चा है अंदर दिमाग है వీటి ఎవరైనా హిందీలో మాట్లాడండి అయ్యా నా కూతురుందిరా లోపల మీడియా పైన కెమెరాలని వాళ్ళు ఒకటి జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా మాజీ కమిషన్ చైర్మన్ శ్రీధర్ జగిత్యాల్లోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ప్రజలకు తమ హక్కులను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు చర్యలపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ ప్రజలందరూ ప్రతి ఒక్కరికి మాట్లాడే స్వేచ్ఛ హక్కు మరియు అభిప్రాయ హక్కు అడిగే హక్కు వీటిని మానవ హక్కులను సూచిస్తాయని ఇలాంటి వాటిని ఎవరూ కూడా కాలరాసుకోదు. ఎవరైతే ప్రభుత్వం ద్వారా రావాల్సిన పథకాలు గాని ప్రభుత్వం చేయాల్సిన పనులు గాని సంక్షేమ పథకాలు గాని అందుబాటులోకి రాని ఎడల వాటి గురించి ప్రభుత్వం ప్రజలకు అందించాల్సిన సేవల గురించి తెలుసుకుని వాటిని పొందటం ప్రతి ఒక్క పౌరుని బాధ్యత. ప్రతి మనిషి తన యొక్క హక్కుల గురించి క్షుణ్ణంగా తెలుసుకుని ఉండాలి. వాటిని సాధించుకునే ప్రయత్నంలో జాతీయ మానవ హక్కుల సమైక్య యొక్క సహకారాన్ని అందించేందుకు ఎల్లవేళలా సిద్దంగా ఉంది. రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ ప్రజలందరికీ మానవ హక్కుల గురించి తెలియజేయటమే మా యొక్క సంస్థ ముఖ్య ఉద్దేశమని, ఎవరైతే వివక్షకు మరియు వంచనకు గురవుతారో వారు తమ యొక్క హక్కుల సాధనకు మా సంస్థ యొక్క సేవలను వినియోగించుకోవాలి. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి తన యొక్క హక్కులను అనుభవించాల్సిన స్వేచ్ఛ, ప్రతి పౌరుడు వాటి గురించి తెలుసుకుని తమ యొక్క హక్కులను సాధించడంలో సఫలీకృతం కావాలని అన్నారు. కానివ్వండి, అంగన్వాడీ కార్యకర్తలు కానివ్వండి, ఏఎన్ఎంస్ కానివ్వండి, ఈ మహిళా స్వశక్తి సంఘాల సభ్యులను మొత్తం సుమారు ఒక 10 రకాల వింగ్లో ఉన్నటువంటి వినూతనంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకు మనకు ఉన్నటువంటి హక్కులు విధులు ఏంటిది, అవిని మనం ఏ రకంగా మనము రక్షించుకోవాలి, మనం ఏ రకంగా ఉద్యోగం చేయాలి, మనం ఏ రకంగా ప్రభుత్వం మనకు ఏ రకంగా సహాయం చేయాలి, మనం ఏ రకంగా ప్రభుత్వానికి పనిచేయాలనేటువంటి హక్కులకు తెలియడానికి కొరకు ఒక చైతన్యపరచడానికి కొరకు మేము ఈరోజు కార్యక్రమం చేయండి. ఇది నేషనల్ మీట్గా మొట్టమొదటిసారిగా మేము చేసినాం. దానిగాను గౌరవనీయులు పూజ్యులు మన మాడబూసి శ్రీధర్ సార్ గారు రిటైర్డ్ సమాచార హక్కు జాతీయ కమిషనర్గా పనిచేసినటువంటి ఒక లీగల్ ఎక్స్పర్ట్స్ సారు, వారిని మేము కోరంగానే మా కోరికను మన్నించి వారు వచ్చి మాకు ఇక్కడ ఉన్నటువంటి మన సభ్యులందరికీ ప్రజలందరికీ మంచి సందేశం ఇచ్చి, మీరు ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు ఎప్పుడైనా కూడా విజయవంతంగా నడిపించుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, లీగల్గా ఏముంటుంది అంటే ప్రజలంటేనే ఎన్జిఓ, దాన్ని మీరు అంతా కాపాడి మీరు ప్రభుత్వానికి తర్వాత ప్రజలకు అనుసంధానంగా ఉండి మీరు సమస్య లేదని ఉంటే పరిష్కారం చేసే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి ప్రజలను కూడా మీరు ఎడ్యుకేట్ చేసి ఈ చెడు వ్యసనాలు కానివ్వండి ఇవన్నిటికీ మీరు యువతను దూరంగా ఉంచి మీ యొక్క కార్యక్రమాలు దిగ్విజయంగా చేసుకోవాలని చెప్పి మాకు ఆశీర్వదించి మమ్మల్ని ఒక కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు సార్కు తర్వాత ఇక్కడ ఉన్నటువంటి చాలామంది అడ్వకేట్స్ కానివ్వండి, రిపోర్టర్స్ కానివ్వండి, వీళ్ళు కానీ అందరూ వచ్చి మాకు అన్ని రకాల సహాయ సహకారాలు అందించినందుకు అందరికీ పేరున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ
ఇదే రకంగా మాకు మీరు అంతా మద్దతు ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకోవాల్సిందిగా అందరికీ నేను కోరుతున్నాను. పనులు మీరు చేయకుండా అందువల్ల ఇంకా నష్టం కూడా జరిగితే ఆ నష్టానికి మళ్ళీ పరిహారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉంటుంది అని మానవ హక్కుల చట్టంలో ఉంది. అయితే ఈ మానవ హక్కులు ఎక్కడున్నాయి? ఈ రాజ్యాంగ హక్కులు రావడానికి ముందు 1948న వచ్చింది. 48 కదా, 48నే వచ్చింది మన రాజ్యాంగ హక్కుల వచ్చినాయి. ఎక్కడ ప్రపంచానికి కలిసి వచ్చింది. అది ఆ ప్రపంచానికి ఉపయోగపడిన ఒక అద్భుతమైన డాక్యుమెంట్ అది. ఆ డాక్యుమెంట్ అవుతున్న దశలోనే భారత రాజ్యాంగం కూడా వచ్చింది. భారత రాజ్యాంగం ఉంది కనుక అందులో ఉన్న అంశాలను కూడా చాలా అందులో ఇంక్లూడ్ చేశారు. అందువల్ల మనకి మానవ హక్కులకి చాలా విలువైన హక్కులు అని మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఒకటి అందులో ఇంకొక హక్కు నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ప్రపంచంలో ఎక్కడా లేని ఒక గొప్ప హక్కు భారత రాజ్యాంగంలో ఉంది. ఏమిటా భారత రాజ్యాంగ హక్కు అంటే 32 అంటే ఆర్టికల్ 32. ఈ ఆర్టికల్ 32 కింద ఏమి హక్కు ఉందంటే, ఏ హక్కు అని వివరంగా ఎక్కడా లేకపోయినా ఆ హక్కు కొనుక్కునే హక్కు తీసుకునే హక్కు అడిగే హక్కు ఉంది. అది గొప్ప హక్కు. అది 32 ఆర్టికల్. ఆ హక్కు మీకు అర్థమైతే, ఆ హక్కు మీరు అమలు చేసుకుంటూ ఉంటే మీరు మానవ హక్కులు కూడా మీ చేతిలో ఉంటాయి. మీ మానవ హక్కుల్లో అందులో ముఖ్యమైనది సమాచార హక్కు. ఈ సమాచార హక్కులో కూడా మన అభిప్రాయ చట్టంలో హక్కులో కూడా ఉంది. అభిప్రాయ హక్కులో కూడా ఉంది. ఆ అభిప్రాయ హక్కులోనే మళ్ళీ ఏముంది? ఏ హక్కు ఉంది? సమాచార హక్కు ఉంది. ఆ సమాచార హక్కు ద్వారా మనం ఏది కావాలని మీరు అడగాలని అనుకున్నారో అది అడగాలి. న్యాయం అయితే దాంట్లో అన్ని దుర్వినియోగం చేయకుండా ఉంటే ఆ హక్కులను కూడా తీసుకోవచ్చు. ఆ హక్కులు కూడా మానవ హక్కులో భాగంగా ఒకటి ఉంది. కాకపోతే మరికొన్ని వివరంగా కొన్ని హక్కులలో కొన్ని చట్టాలలో ఇచ్చారు. కనుక మానవ హక్కులో ఉన్న అంశాలను తెలుసుకొని అర్థం చేసుకొని అమలు చేసుకుంటూ ఉంటే మన సమాజం చాలా బాగా ఉంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. పత్తికొండ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో టమాటో కొనుగోలును పరిశీలించారు పత్తికొండ ఆర్డీఓ భరత్ నాయక్, ఏడీఎం నారాయణమూర్తి. ఇక టమాటో రైతులకు గిట్టుబాటు ధరకు కొనుగోలు జరుగుతోంది. నిన్న వచ్చిన వార్తా కథనానికి రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీడియాకు తెలిపారు ఆర్డీఓ. ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో టమాటో రైతులకు గిట్టుబాటు ధర కొనసాగుతోందన్నారు ఆర్డీఓ. టమోటాలు వచ్చేది
నంద్యాల కలెక్టర్ కార్యాలయంలోని సెంచనరీ హాల్లో జిల్లా అభివృద్ది సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. జిల్లా మంత్రులు ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డి, కలెక్టర్ రాజ్కుమారి, ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా, ఎమ్మెల్యేలు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, గౌరు చరిత, బుడ్డా రాజశేఖర రెడ్డి, అఖిల ప్రియ, జయసూర్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ అభివృద్దిలో నంద్యాల జిల్లాను పరుగులు పెట్టిస్తామన్నారు. జిల్లాను పెండింగ్ లో ఉన్న కట్టడాలను పూర్తి చేస్తామన్నారు. రాష్ట్రానికి జగన్ వల్లే డ్యామేజ్ జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనత జగన్ కే దక్కుతుందన్నారు. ఢిల్లీ సపోర్ట్ తో ఏపీని గాడిన పెట్టామన్నారు. ఏపీ అభివృద్దిలో చంద్రబాబు బ్రాండ్ కనబడుతుందని తెలిపారు. జిల్లాగా తయారు చేయడంలో జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, మంత్రులు, అధికార యంత్రాంగం కూడా సిద్ధం అవ్వాలి అనేటువంటి ఒక కమిట్మెంట్ తోటి ఇవాళ ఈ సమావేశం జరిగింది. మంచి వాతావరణంలో జరిగింది. డెఫినెట్గా అందరూ కమిటెడ్గా ఈ జిల్లా అభివృద్ధి కోసం పనిచేయడానికి ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం కూడా దానికి సమాయత్తంగా ఉంది అని మీ అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం పొంగూరు కండ్రిగ రిజర్వాయర్ను దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు. తొలుత పొంగూరు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో పాల్గొని ఆర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. అనంతరం అధికారులతో కలిసి రిజర్వాయర్ పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సోమశిల జలాశయానికి అనుసంధానమైన హై లెవెల్ కెనాల్ పన్ను 11 సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తున్నామని, మర్రిపాడు మెట్టా ప్రాంతం ప్రజల కల సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దంగా ఉన్నారన్నారు. ఇక హై లెవెల్ కెనాల్ పన్నును గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తే నిధులు మంజూరు చేసినప్పటికీ ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యంతో పనులు చేయకపోవడం హాస్యాస్పదమన్నారు. గడిచిన 3 సంవత్సరాలుగా సోమశిల జలాశయం నుండి సముద్రానికి వృధాగా నీరు పోతున్నా మర్రి మండలానికి నీరు తీసుకురాలేని దుస్థితిలో ఈ ప్రాంత నాయకులు ఉన్నారని విమర్శించారు. మర్రిపాడు మండల ప్రజలు గడిచిన 10 సంవత్సరాలుగా తీవ్రంగా నష్టపోయారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు హై లెవెల్ కెనాల్ పూర్తి చేసి మర్రిపాడు ప్రజలకు నీరు అందించి తీరతామని హామీ ఇచ్చారు. పడమటి నాయకుడు పల్లి పొంగూరు రిజర్వాయర్ను 2026 మార్చి నాటికి పనులు పూర్తి చేసి సోమశిల జలాశయాలను అందిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో 60% భూసేకరణ చేశారని, మిగతా 40% భూసేకరణ చేసి అధికారులు చేసేందుకు ముందుకు వెళ్లడానికి సిద్దంగా ఉన్నామని తెలియజేశారు. ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ కెనాల్ ఆత్మకు నియోజకవర్గంలో మర్రిపాడు మండల ప్రజల కళ అని ఈ సందర్భంగా తెలిపారు. సర్పంచ్ రమణమ్మ గారిని, పొంగూరు కండిక గ్రామ సర్పంచ్ గుర్రం మాధవి గారిని, కేతుగుట్ట సర్పంచ్ ముందుగా మంత్రి గారికి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. మీకు ఇచ్చినటువంటి రసీదుని మీ వద్దే ఉంచుకుని అర్జీ మాత్రమే మంత్రి వారికి ఇవ్వాల్సిందిగా మరీ ప్రార్థిస్తున్నాం. పేరు చెప్పండి, అర్జీ విషయం చెప్పండి. పేరు చెప్పండి మేడం గారు. వచ్చినటువంటి నాయక్ గారు ముఖ్యమంత్రి గారి సందేశం చాలా స్పష్టంగా వివరించడం జరిగింది. ఈ సదస్సుల యొక్క ప్రాముఖ్యత గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి భూ కుంభకోణాలకి, భూముల యొక్క మార్పిడికి, ఒకరి ఆస్తులు మరొకరు తీసుకునేటువంటి క్రమంలో జరిగినటువంటి దారి దోపిడీ విధానాన్ని
ఈరోజు పరిష్కరించడానికే ఈ రెవెన్యూ గ్రామంలో ఈ యొక్క సదస్సుని ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 5 మాసాల క్రితం జరిగినటువంటి ఈ రాష్ట్రంలో జనరల్ ఎన్నికల సందర్భంలో ఆనాడు చెప్పడం జరిగింది. శ్రీశైలంలో మల్లన్న సర్పదర్శనాలు శని, ఆది, సోమవారాలు ప్రభుత్వ సెలవుల రద్దీ రోజుల్లో నిలుపుదల చేస్తూ గతంలో దేవస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే దీనిపై ఇటీవలే పలువురు భక్తుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ప్రతి శని, ఆది, సోమవారాలు ప్రభుత్వ సెలవులు రద్దీ రోజుల్లో కూడా నిర్దిష్ట వేళలో శ్రీశైల మల్లన్న దర్శనానికి అవకాశం కల్పించాలని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు ఈవో శ్రీనివాసరావు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భక్తుల విజ్ఞప్తుల మేరకు శని, ఆది, సోమవారాలు ప్రభుత్వ సెలవు దినాలుగా రద్దీ రోజుల్లో విడతల వారీగా స్పర్శ దర్శనాలు ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. అలానే సర్వదర్శనం క్యూలైనడు సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రోజుకు 3 విడతల్లో మాత్రమే శ్రీ స్వామివారి స్పర్శ దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఇక గతంలో వలనే ఈ సర్పదర్శనం టికెట్లను కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే పొందాల్సి ఉంటుందని, కరెంటు బుకింగ్ ద్వారా పొందే అవకాశం లేదని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు. స్పర్శ దర్శనాలు ఉదయం 7:30 నుండి 9:30 వరకు మరియు తిరిగి ఉదయం 11:45 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, ఇక తిరిగి మళ్లీ రాత్రి 8:30 నుండి రాత్రి 10 గంటల వరకు శ్రీ స్వామివారి స్పర్శ దర్శనంకు అవకాశం కల్పించామని ఈవో శ్రీనివాసరావు ప్రకటన ద్వారా తెలిపారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మండిపడ్డారు. 6 నెలలు గడిచినా రైతులకు గిట్టుబాటు ధర లేక పెట్టుబడి సహాయం అందకపోవడంతో రైతులు ఇక్కట్లు పడుతున్నారని ఆయన తెలిపారు. 2014 ఎన్నికల ముందు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాత సుఖీభవ పేరుతో బడ్జెట్లో 10,500 కోట్ల రూపాయలు కేటాయించాల్సి పోయి నయా పైసా కూడా కేటాయించలేదని కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 53 లక్షల మంది రైతులకు ఉచిత పంట బీమా, రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి దక్కిందని తెలిపారు. అనంతరం ఈ నెల 13వ తేదీన రైతన్నకు అండగా పోస్టర్ను విడుదల చేశారు. కర్నూలు జిల్లాలో పత్తికొండ నియోజకవర్గంలో టమాటో రైతుకు గిట్టుబాటు ధర లేక రోడ్డున పడ్డారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు. ఉద్యమం చేపట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారు కార్యరూపం చేయడం జరిగింది. దాని ప్రకారంగా కర్నూలులో కూడా 7-8 నియోజకవర్గాలలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అలాగే ఎవరైతే అసెంబ్లీ నియోజకవర్గపు ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దీంట్లో పాల్గొని ఒక ర్యాలీగా వెళ్ళి ఇక్కడ గౌరీ గోపాల్ హాస్పిటల్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్ళి కలెక్టర్ గారికి మెమరాండం ఇవ్వడానికి మేము పార్టీ నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు అన్ని నియోజకవర్గాల నుంచి, మండల స్థాయి నాయకులు, గ్రామ స్థాయి నాయకుల నుంచి, మండల, కాన్స్టిట్యున్సీ, నియోజకవర్గ స్థాయి, అలాగే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి అందరు నాయకులు కూడా దీంట్లో పాల్గొని దీన్ని విజయవంతం చేసే దిశగా ముందరు తీసుకుపోవడం జరుగుతూ ఉంది.
ఎక్కడ కూడా రైతు భరోసాలు కూడా మూతేసే పరిస్థితి వచ్చినాయి. నేను మా కాన్ఫరెన్స్లో పత్తికొండ కాన్ఫరెన్స్లో నేను తిరుగుతూ ఉంటే రైతు భరోసాలు ఎంతో బ్రహ్మాండంగా కలకలలాడే రైతు భరోసాలన్నీ ఈరోజు చూస్తుంటే దుమ్ము ధూళి అన్నీ పట్టేసి మూతేసిన పరిస్థితులకు వచ్చింది. అంటే ఏ విధంగా వాళ్ళు రైతులను పట్టించుకుంటున్నారో ఇది ఒక నిదర్శనం. కాబట్టి వాళ్ళ ఆనాడు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో మరి అన్నదాత సుఖీభవ అని చెప్పేసి 20,000 ఇస్తామని చెప్పి ఆనాడు ఏదైతే ఎలక్షన్ల కంటే ముందు వాగ్దానం చేశారో అది ఇంతవరకు కూడా వాళ్ళకి ఫస్ట్ పంట వాళ్ళు వేసుకున్నారు. రైతులు కూడా వాళ్ళ పంట ఇంటికి వచ్చా ఎక్కడా కూడా గిట్టుబాటు ధర లేక ఈరోజు పత్తికొండలో రోడ్డున పడేసిన పరిస్థితులు, టమోటాలు అంతా కూడా కిలో రూపాయి అని చెప్పేసి రైతులు దబోదిబో అని చెప్పేసి రోడ్డు వేసిన పరిస్థితులు కూడా ఈరోజు చూస్తున్నాం మనము. కాబట్టి అయినా కూడా వాళ్ళకి ఎక్కడా కూడా రైతులను పట్టించుకునే ధ్యాస లేదు ఈ ప్రభుత్వానికి. కాబట్టి ఖచ్చితంగా మేమంతా కూడా రైతన్నల తరఫున పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. అందరం కూడా రేపు 17వ తేదీ మరి గౌరీగోపాల్ నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు అందరూ కూడా ర్యాలీతో వెళ్ళి కలెక్టర్ గారికి ఖచ్చితంగా రైతులను ఆదుకోవాలని చెప్పేసి మేమంతా కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఈ సభని 17వ తేదీ రేపు శుక్రవారము అందరూ కూడా దీన్ని ప్రతి నియోజకవర్గ ప్రతి మండల స్థాయి నుంచి కూడా కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరు పాల్గొని మరి వాళ్ళకి సపోర్ట్గా ఉండాలని చెప్పేసి రైతన్నలకు వైఎస్ఆర్సీపీ తరఫున అండగా ఉన్నామని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసి కోరుచున్నారు. వాళ్ళ బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ శ్రావ్య టీవీ.